నమస్తే, వెల్కమ్ టు ఫైర్ టీవీ తెలుగు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుండి, బీజేపీ నుండి, బీఎస్పీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికల ప్రవాహం కొనసాగుతాం. భోగ శ్రావణి ఎమ్మెల్యే సంజయ్ మీద కొన్ని ఆరోపణలతో రాజీనామా చేసి బయటకు వచ్చింది. సో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కొత్త జీవోతో మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికై వాస్తవంగా మరి మీరు ఇప్పుడు యాక్సెప్ట్ అయ్యారు, కానీ మీరు కావాల్సింది ముందే ఉండే. సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు ఏమన్నారు అని అంటే, నేను ఆల్రెడీ ఒకరికి మాట ఇచ్చాను. ఎప్పుడైనా మీ ఇద్దరు మ్యారేజ్? 2004 నవంబర్ 27. లవ్ మ్యారేజ్ అనుకోండి. కొన్ని అనూహ్య పరిణామాలతోటి 2019లో ఎంపీ ఎలక్షన్స్ ముందు ఎన్ని రోజులు అవుతుందన్నా చైర్మన్? 25 రోజులు అవుతుందండి. పబ్లిక్ అడుగుతా ఉంటే కూడా చైర్మన్ అయిన తర్వాత ఏ సమస్యని దృష్టికి తీసుకపోయినా కూడా ఇప్పుడు వేరే వాళ్ళు ఎలా చేశారు అనేది మనకు సంబంధం లేదు. మనం ఏం చేస్తాం అనేది మనకు కావాలి. బాడీ సభ్యులు ఏమనలేదా మరి? మిగతా కౌన్సిలర్ ఏం అబ్జెక్షన్ చేయలేదా? ఇప్పుడు ఆమెకు ఒక 22 ఓట్లు పడ్డాయండి. అవును. విత్ ఎమ్మెల్యే తోటి ఒక ఓటు ఎక్స్ట్రా 23 పడ్డాయి. ఇవాళ బీసీలకు చెందాల్సింది బీసీలకు మాత్రమే చెందాలని చెప్పేసి ఈ రోజు నేను చైర్పర్సన్ అవ్వడానికి నా ముఖ్య కారకులు రోజుకు వందలు చేరుతూ ఉంటే అసలు మాకు ఎట్లుందంటే గెలుపు అయిపోయింది. ఇంకా మా వారు వన్ సైడ్ అయిపోయింది అనిపిస్తుంది. యాక్చువల్ ఏంటంటే ఆయన ఇల్లు ఒక రాజకీయ నాయకుని ఇల్లు కాదు, ఒక ఓపీ అండ్ ఒక డాక్టర్, ఒక పేషెంట్. ఇది ఒక్కటే మా స్లోగన్, ఒక్కటే ఏంటంటే ఆయన గెలవడం కాదు, ఆయన గెలిస్తే మనం గెలిచినట్టే. మన కోసం ఆయనని గెలిపించుకోవాలి. సో ఇంతకు ముందు భోగ శ్రావణి గారు రాజీనామా చేసింది, కొన్ని ఆరోపణలు చేశారు ఆయన. మీ వల్ల మాకు టార్చర్ అయింది, మేము అనుభవించాము అన్నవన్నీ చెప్పుతూ ఉంటే అది ఎంతవరకు ఏంటిది అనేది మాకు తెలియదు. వాణి గారికి సంబంధించిన వాళ్ళు కూడా క్యాంప్ చేసుకున్నారు అని కూడా విన్నాం. దాన్ని కాలాదాన్ని ఇటు జీవన్ రెడ్డి గారి ప్రమేయంతో మీరు మళ్ళీ 36 మెంబర్స్ ఉంటే ఎంతమంది వెళ్ళాలి? మీరు ఒక వాణిని ప్రకటించారు. అవును. ప్రకటించినప్పుడు ఎంతమంది వెళ్ళాలి? నేను ఒక వ్యక్తిని ప్రకటిస్తున్నాను, మీరు నేను చెప్పిన వాళ్ళకు మాత్రమే ఓటేయాలి, లేదంటే విప్పు జారీ అవుతుంది, మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం. డైరెక్ట్ వార్నింగ్. సో అది పాపం నచ్చలేదు. ఎందుకు అని అంటే, ఓకే మీరు జ్యోతి పీరియడ్ అయిపోక ముందే ఖచ్చితంగా నేను 100 ఫీట్ల రోడ్డు చేసి తీరుతానని మొన్న మాట ఇచ్చాను పబ్లిక్ లో. మీరు బీఆర్ఎస్ లో కూడా కౌన్సిలర్ గా పనిచేసారు, ఒక సంఖ్యలు వేసిన కౌన్సిలర్ లాగా ఉన్నారు అనుకుంటా. అప్పుడు యావర్ రోడ్డు ప్రధాన సమస్య, దానికోసం 100 కోట్ల నిధులైనా తెస్తా, యావర్ రోడ్డు పరిష్కారం చేస్తా అని. మనిషికి చైర్మన్ పదవి పోయింది, డెఫినెట్ గా చేస్తాడని నమ్మకం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎట్లా ఉంటుంది జగిత్యాలకు సంబంధించిన పట్టణ ప్రజలతో ఎట్లా ఉంటుంది సంబంధాలు? సో మధ్యలో మీరు బిజినెస్ మ్యాన్ కదా, మీరు డెవలప్మెంట్కి సంబంధించిన డెవలపర్ అని కూడా తెలుసు మాకు. సో ఎట్లా ఉంది? ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి గారు ప్రకటింపబడతారని మాట్లాడుకున్నాం ఇందాకే. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ అరవింద్, బీజేపీ నుండి అరవింద్ ఉన్నాడు. సో ఏం చేసింది మరి? పార్లమెంట్ నియోజకవర్గానికి ఏమైనా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయా? అసలు గ్రామాలు ఎక్కడ ఉన్నాయో తెలియదు, ఏ గ్రామం ఎక్కడుందో తెలియదు. మొన్న అంటున్నాడు పసుపు బోర్డు తీసుకొచ్చిన పసుపు బోర్డు మీద మాత్రమే తీసుకొచ్చి. మొన్న కూడా రీసెంట్ గా జరిగిన ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు 5 రోజుల ముందే అనౌన్స్ చేయించారు నరేంద్ర మోడీ గారితో. ఒకటి ఏంటంటే జై శ్రీరామ్. అవును, జై శ్రీరామ్ అంతే, అదొక్కటే వాళ్ళ నినాదం, వాళ్ళ స్లోగన్ అంతే. అది మరి కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళకి దేవుడు లేడా, రాముడు లేడా? ఎదురు 364 రోజులు పనిచేసి 65 రోజులు చేయకపోతే కష్టంగా పని చేయలేదని చెప్తారు. ఇప్పుడు మీ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలో బీఆర్ఎస్ కు సంబంధించిన 12 మంది కౌన్సిలర్లు మనకు మద్దతు. సో వాళ్ళను స్వీప్ చేస్తున్నారా, కాంగ్రెస్ లకు తీసుకొస్తున్నారా? ఏం చేశారండి? వాళ్ళందరికీ విప్పులు జారీ చేసి వాళ్ళందరినీ కోట్ల చుట్టూ దించుతున్నారు. ఆ 12 మంది కౌన్సిలర్లని 12 మంది కౌన్సిలర్ మీద విప్పు జారీ చేయించి, అంటే కింది స్థాయి వాళ్ళు పెద్ద నాయకులు కావద్దు, అరాచకం. ఎట్ ద సేమ్ టైం ఈయనతో కేసీఆర్, కేటీఆర్ పేరు కూడా నాశనం అయిపోతుంది, ఆల్రెడీ నాశనం అవుతున్నది. వాళ్ళు ఏమనుకున్నారు, ఎమ్మెల్యే గారు ఏమనుకున్నారంటే, సో బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఏం చేస్తుంది, అవసరమా ఉచిత ప్రయాణం, ఏం చేస్తుంది, ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని మాట్లాడుతున్నారు.